కోసం పథకం పెట్టిరు. విద్యార్థులకు 2500 పథకం, మెస్ బిల్ కోసం ఎందుకు పథకం పెట్టారు? మీరు ఇచ్చే బడ్జెట్ లో ప్రభుత్వాలు మారుతున్నా కూడా విద్యార్థుల భవిష్యత్ అయితే మారడం లేదు. మిగతా గెస్ట్లకు కూడా వెళదాం. అశోక్ సార్, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. బీజేపీ నుండి సునీతారెడ్డి మేడం ఉన్నారు. నమస్తే మేడం, ఏం చెప్తారు? కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కూడా ఎక్కువగా కూడా ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి అంటూ కూడా విమర్శలు వస్తున్నాయి. అటు బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా జరిగాయి. దీనిపై ఎవరు సమీక్షలు నిర్వహించడం లేదు. విద్యార్థులకు ఓటు హక్కు లేదు కాబట్టి వాళ్ళకి సంబంధించి, వాళ్ళ భద్రతకు సంబంధించి కూడా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవడం లేదు అంటూ కూడా విమర్శలు వస్తున్నాయి. ఏం చెప్తారు? ఇప్పుడు గురుకుల పాఠశాలలో మనము మంచి చదువు చెప్తారు, అక్కడ మంచి రెసిడెన్షియల్ ఉంటది, మంచి ఫుడ్ దొరుకుతుంది, మన పిల్లలు ప్రయోజకులు అవుతారు అని చెప్పేసి ఎక్కువ ఇట్లా వ్యవసాయదారు కుటుంబాలు గాని, గ్రామీణ వాతావరణం ఉన్న వాళ్ళు గాని వాళ్ళ పిల్లల్ని జాయిన్ చేస్తా ఉన్నారు. కానీ అక్కడికి పోయాక మనము ఒక ఫుడ్ పాయిజనింగ్, ఒక ఫుడ్ వల్లనే కాదండి, రక్షణ విషయంలో కూడా ఇవాళ మనం చూస్తున్నాం కదండి. బాలికల వసతి గృహంలో నగ్న పూజలు. మనం ఎక్కడ పెద్దపల్లి జిల్లా మంథనిలో గర్ల్స్ హాస్టల్లో ఇలాంటివి కూడా జరుగుతున్నాయి. ఒక ఫుడ్ విషయాలలో ఒకటే కాదండి, ఇట్లాంటివి ఇన్సిడెంట్లు కూడా జరుగుతున్నాయి. కానీ ఎక్కడ ప్రొటెక్షన్ లేదు, ఆడపిల్లలకైతే అస్సలు లేదు. అసలు వాళ్ళకు బాత్రూమ్ లో పోవాలంటే సమస్య. ఎక్కడో బాత్రూమ్లు ఉంటాయి, ఇక్కడ నుంచి అక్కడ అంత గడ్డి మొలిచి ఉంటుంది. ఆ గడ్డిలంగా అర్ధరాత్రి పోవాలంటే పాములు గరిచి, తేళ్లు గరిచి వాళ్లకు రక్షణ లేని విధంగా ఉన్నాయి. అసలు విద్యాలయాలంటే కనీసం 10 రూపాయలు ఖర్చు పెట్టి సేఫ్టీగా ఒక బిల్డింగ్లు కట్టాలన్న సోయి కూడా లేదు. గురుకులాలు పెట్టగానే కాదండి, దాదాపుగా మొన్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బీసీ గురుకులాలు దాదాపు ఇంకొక 300 పెంచుతామని చెప్పి కూడా చెప్పారు. వచ్చిన నెల రోజులలోనే కడతామని చెప్పారు. కనీసం ఇప్పుడు రెంట్లు కట్టే పరిస్థితులలో కూడా లేదు. మొన్న రెంట్ల కోసం కూడా యజమానులు మనకు తాళాలు వేసిన పరిస్థితి కూడా మనం చూసినాం. ఇక పాము కాటు వల్ల జగిత్యాలలో గాని, కామారెడ్డిలో గాని ఇప్పుడు స్టూడెంట్స్ చనిపోయినారు, అది కూడా మనం చూసినాం. ఇప్పుడు ఇక పారిశుద్ధ్యం విషయంలో అయితే అసలు ఇక మాట్లాడాల్సిన అవసరమే లేదు. మగ పిల్లలు అయితే ఇక పశువుల కొట్టాలల్లా రోడ్ల మీద స్నానాలు చేసే పరిస్థితి ఉన్నది. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? పట్టించుకోకపోవడం వల్ల. మనం రాజకీయంగానే ఎంతసేపు, ఒకసారి రాజకీయంలో గెలిచినాం అయిపోయింది. ప్రభుత్వంలోకి వచ్చినాక రేపటి పౌరులు, రేపటి భావి భారత పౌరులను, వాళ్ళే రేపు మనకు పెట్టుబడి, వాళ్ళే ఈ దేశాన్ని ముందుకు తీసుకుపోయేటోళ్ళనే ఉద్దేశంతోనే వాళ్లకు చదువు విషయంలో ఎక్కడ ఒక్క అడుగు కూడా వెనకకేయకుండా ప్రభుత్వాలు సమకూర్చాలి. అలాంటిది చనిపోయిన బిడ్డను చూడడానికే పోనివ్వని పరిస్థితి ఉంది. అసలు అమ్మాయి ఎలా చనిపోయిందంటే తెలుసుకోవడానికి కూడా అవకాశం ఇవ్వని పరిస్థితి మనకు కల్పిస్తున్నారు. మన నారాయణపేటలో 100 మంది దాకా అస్వస్థత అయితే ఒక రోజు సస్పెండ్ చేసి రెండో రోజు ఇంకొక చోటకు మార్చేసిండు, అయిపోయింది. ఇంత ఉదాసీనంగా ప్రభుత్వాలు ఉంటే ఎట్లుంటది? పిల్లలు ఏం చేస్తుండ్రు? తల్లిదండ్రులకు మేము చదువుకుంటామని పోయి అక్కడ ఉంటున్నారు. అక్కడ తిండి సరిగ్గా లేక పురుగులన్నం పెట్టి, ఎలకలేసి, దాంట్లో చెర్రలేసి, బొద్దింకలేసి, పురుగులన్నం పెట్టి ఇవన్నీ చూసుకుంటూ వాళ్ళు తినలేక, చదువుకోలేక ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఇవన్నీ గవర్నమెంట్ కనిపిస్తలేవో ఏమో మాకైతే అర్థం కావట్లేదు. చదువు విషయంలో ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారో అర్థం కావట్లేదు. వాళ్ళకు అవసరం ఉన్నటికైతే కోట్లు ఖర్చు పెడతారు. వాళ్ళకు అవసరం ఉన్న ప్రాజెక్టులకైతే వేల కోట్లు, లక్షల కోట్లు వేయడానికి ముందుకొస్తారు. కానీ విద్యార్థుల కోసం, వాళ్ళ చదువుల కోసం ఎందుకు ముందుకు రావట్లేదు అనేదే నేను పార్టీలకు అతీతంగా మాట్లాడుతున్నా. ఎందుకు అంటే బిడ్డలు ఎవరికైనా, ప్రతి ఒక్క బిడ్డను ఎవరైనా చదివించుకోవాలనే చూస్తారు. వాళ్ళు కూలినాలి చేసి కూడా పిల్లల్ని చదివించుకోవాలని చూస్తారు. కాబట్టి నేనేమంటున్నంటే గవర్నమెంట్ ఇంకా ఇప్పటికైనా కళ్ళు తెరిచి వాళ్ళు చర్యలు తీసుకోవాలి. మొన్న ఏదో విజిలెన్స్ ఎంక్వైరీలను చేసిండ్రు, దానివల్ల ఏం ప్రయోజనం అయిందో తెలీదు. ఇప్పటికీ మనం రోజు ఏదో ఒక పేపర్ లో చూడండి, ఏదో ఒక మూలకు గురుకుల పాఠశాలలు కానివ్వండి, ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్స్ లో కానివ్వండి, పురుగులన్నం పెట్టడము, అందులో బొద్దింకలు అన్నం పెట్టడం, కనీసం పారిశుద్ధ్యాలు లేకపోవడం. మొన్న మహిళా వాళ్ళ నేరల శారద గారు అనుకుంటా, వాళ్ళ మహిళా ఉమెన్స్ రైట్స్, ఆమె చైతన్య కాలేజీలు అన్ని తిరగడం జరిగింది. మేము వెల్కమ్ చేశాం. సరే, ఒక ఆడకూతురు మంచిగా ఆడపిల్లలకు ఇదవుతుంది, వాళ్ళ వల్ల కొంచెం సౌకర్యాలు మెరుగుపడతాయని. కానీ అలాంటి వాళ్ళు పోయి ఇలాంటివన్నా చూడాలి కదా.
ఇంకా మీద నుంచి వీళ్ళ మీద బద్నాములు పెట్టడం, ఓకే. అది తిని వీళ్ళకు అప్పాలు తిని ఏదో అయ్యిందని, ఫుడ్ పాయిజనింగ్ అయిందని అక్కడి నుంచి తెచ్చుకొని తిన్నారు. ఓకే, ఇలా సునీత రెడ్డి గారు. నేరాలు నెపాలు పెట్టకుండా కనీసం బాధ్యతతో మంత్రులు కానివ్వండి, సోషల్ వాళ్ళకి ఇచ్చిన ఏదైతే ఉమెన్ కమిషన్ వాళ్ళు కానీ వీళ్ళంతా కొంచెం చూస్తే బాగుంటది అనేది నా ఓకే విన్నపం అండి. రైట్. ఏబీవీపీ స్టేట్ సెక్రటరీ అక్షిత గారు ఉన్నారు. నమస్తే అండి అక్షిత గారు. విద్యార్థుల హక్కుల కోసం, వాళ్ళకి జరుగుతున్న అన్యాయం కోసం ఎప్పుడూ కూడా ఏబీవీపీ ముందుంటుంది, పోరాటాలు చేస్తూ ఉండుంటుంది. మీరు సెక్రటరీగా కూడా పనిచేసి ఉన్నారు. సో ఏం చెప్తారు? సంక్షేమ హాస్టల్లో తమ పిల్లలను చదివించాలంటే కూడా తల్లిదండ్రులు భయపడే పరిస్థితి నెలకొందా? అవునండి. ముందుగా అందరికీ నమస్కారం. నా పేరు మామిడి